చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఊరువాడ కలిసి జాతరయ్యి వచ్చనే తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే ఆనందము ఆకాశము సందడై సందమై ఉప్పొంగెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే నీ చూపులు మా పల్లెలో తొలగించు భేదాలు నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా పండ లోకల్ గవర్నెన్స్ స్వయం పరిపాలన వాళ్ళ సమస్యలు మనం మాత్రమే పరిష్కరించాలి ఎందుకంటే వాళ్ళు ప్రజలు మనం నాయకులం ఇక్కడి నుంచి ఊళ్ళో చాలా దూరం ఉన్నాయి సార్ వాళ్ళ సమస్యలు మనకు వెనుపడినంత దూరం కనపడినంత దూరం బాబు సుధాకర్ కాసేపు కెమెరాలు కట్టేయండి కడుపులో బాధ కూడా ఫ్రీగా కక్కోలేకపోతున్నాం ఉంటాడు ఆడంగా పాడంగా తన కలిసి ఉండాలి తండుగా కడదాకా ఉంటాను అండగా సాగరా తాటరా జయమ్మనదేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది వ్యవసాయంలో కూడా ఎల్లకాలం అజ్ఞానంలో ఉంటే ప్రపంచం కూడా మిమ్మల్ని అయ్యో పాపం అంటూ మర్చిపోద్ది పెద్దయినా నినదిస్తా నిత్యం చరయితం నలు పెరుగని సేవే అభిమతం Which school are you studying? I'm studying in Zilla Parishad English Medium High School, Akkirettipalli. Bharat ane nenu hami istunnanu adhunai untanu of the people, for the people, by the people, pratinidhiga. This is me, this is me. మా చెల్లెలి చిరునవ్వులు వెలలేని మా గానం ఈ చిరుతడి చిరుకాంతులు వెలగాలి నూరేళ్ళు చిలక కొట్టిన పండు పుల్లంగా ఉంటుందా కోకిలమ్మ రాగాలు వినకుండా ఉంటామా పంటలతో నేల తల్లి పొంగెనే సంపదతో పల్లెలన్నీ నిండెనే సాగరా చాటరా జయమ్మనదేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఊరువాడ కలిసి జాతరయ్యి వచ్చనే తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే ఆనందము ఆకాశము సందడై సందమై
టాప్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అంతా మిమ్మల్ని ఒకసారి కలవాలన్నారు. దిస్ ఇస్ అర్జున్ సార్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అబ్బాయి. హలో సార్. హలో. త్వరగా ఫినిష్ చేస్తే నాకు వేరే మీటింగ్ ఉంది. ఎస్ సార్. ప్రైవేట్ స్కూల్స్ మీద మీరు ఫీ రెగ్యులేషన్ కమిటీ వేశారు. ఇప్పటికే కొన్ని టాప్ స్కూల్స్ మీద రైట్స్ చేసి ముయించేశారు. పైగా గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్తో రాబోతుందని తెలిసింది. ఎడ్యుకేషన్లో మేమంతా కలిసి ఒక స్టాండర్డ్ సెటప్ చేయాలని ట్రై చేస్తుంటే సడన్గా ఇది చాలా పెద్ద దెబ్బ సార్. ఎవరికి? స్కూల్స్ కాలేజెస్ మీద మేము చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసాం సార్. దట్స్ ద ప్రాబ్లం. జాయ్ ఆఫ్ లెర్నింగ్ ని కిల్ చేసి డొనేషన్ పేరుతో లక్షలు లాగేసి పిల్లల మీద ప్రెషర్ పెట్టి చివరికి వాళ్ళు చనిపోయేలా చేస్తున్నారు. చూస్తూ ఊరుకోను. అంతేనే కానీ ఉందా శ్రీవాసు గారు? దట్స్ ఇట్ సార్. దట్స్ ఇట్. ఎస్ సార్. సార్ మీకేమన్నా కావాలంటే మేమందరం కలిసి చేస్తాం సార్. నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం మనం. బాగా చదవటానికి నీకు నాకు దొరికిన అదృష్టం ప్రతి బిడ్డకి దొరకటానికి ఏ రేంజ్ కన్నా వెళ్తాం. నెక్స్ట్ టైం ఇలాంటి చెత్త మీటింగ్లు అరేంజ్ చేయకుండా ఉంటే మీ ఒంటికి కూడా మంచిది శ్రీవాసు గారు. ఎవడైనా మెరిసిపడే పిడుగులనే ఆపేనా ఎవడైనా చదరంగంలో చాణక్యుడికే ఓటమి ఉందా ఏనాడైనా ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా సుడిగాలిని కూసి దారిని తీసి దూకే తారంలా లేదని చెప్పే మాటేరా చీకటి అంటే నిసి అన్నది లేనే లేదే. ఆరాటం తోడై ఉంటే పోరాటం మరి నీ వెంటే ఓటమికే చోటే లేదే. నడు మన తడబక సాగే అర్జున వేగం క్షణమాగేనా నిలబడిపోరే నిలకడ తీరే కలుపని చాటేలా తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే నీకు రాచరికం రాజులు గుర్తొచ్చారు. కానీ నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన మా అమ్మా నాన్న గుర్తొచ్చారు. జనం పట్ల ఎందుకంత హార్ష్గా ఉన్నారో ఒక వివరణ ఇవ్వండి సార్. ఎవరినైనా సంప్రదించి నిర్ణయం తీసుకున్నారా లేదా మీ ఆవేశాలు మీకు తోచించేశారా? అంతఃకరణ శుద్ధితో భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me. This is me. This is me. This is me. ఎట్టకేలకొక్కడొచ్చాడమ్మా. రాజకీయ నాయకుడు అనుకున్నా, నాయకుడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని, మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవడం అగ్రిమెంట్.
త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హౌస్ లో ఉన్న వాళ్ళందరి డౌట్స్ క్లియర్ అయితే విత్ యువర్ పర్మిషన్ ఐల్ టేక్ అ లీవ్ మేడం స్పీకర్. This is me. This is me. మినుగురు పురుగులు అణువంతైనా అడవిని సైతం వెలిగించైవా చలిచీమలు చిరు చిగురంతైనా బల సర్పమునే గెలిచైవా చుక్కలు రేణువులంతే ఉన్నా నింగిన రంగులు పొంగించైవా రెక్కలు ఎంతే పిసరంతైనా దిక్కులనే శాసించైవా కొమ్మల చాటున కోకిల పాటే వేకువ పాటకు పిలిపే కాదా నీ పిడికిలిలోని అలికిడి జలదికి మెలకువ పాఠంలా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బులెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా.
నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.